ఐపీఎల్‌లో మామూలుగా మీరు కలకత్తా అండ్ ఎల్ఎస్జీ మ్యాచ్ అబ్జర్వ్ చేసుంటే మొన్న ఆర్సీబీ అండ్ ముంబై సీన్ రిపీట్ అయి ఉంటుంది మీకు. ఎందుకంటే ఆర్సీబీ కూడా అంటే 200 పైన రన్స్ కొట్టినప్పుడు ముంబై టార్గెట్కి వచ్చిన తర్వాత లాస్ట్లో 12 రన్స్తో గెలిచింది. మీరు చూసే ఉంటారు కదా, లాస్ట్ బాల్ 6 కొట్టినా సరే 12 రన్స్తో గెలిచారనమాట. వాళ్ళు వికెట్స్ టపటపటప్ పడిపోయింది. ఎన్ని దీంట్లో అంటే లాస్ట్ బాల్ 6 కొట్టారు రింకు సింగ్, అయినా సరే అక్కడికే మ్యాచ్ అయిపోయింది. 11 రన్స్ కొట్టాలి లాస్ట్ బాల్, 6 కొట్టేటప్పుడు 5 రన్స్తో విన్నారు. ఇంకా 1 రన్ తీసేయాలి కాబట్టి 4 రన్స్, అంటే 1 రన్ ఎక్స్ట్రా ఇస్తారు కాబట్టి ఆ 1 రన్ తీసేయాలి, 4 రన్స్తో గెలిచారు. నాకైతే మొన్న ఆర్సీబీ ముంబై మ్యాచ్ చూసి ఫీలింగ్ కలిగింది అన్న మ్యాచ్ చూస్తే. అండ్ చెన్నై మ్యాచ్ గురించి నెక్స్ట్ వీడియో చేస్తాను, వెయిట్ చేయండి. అండ్ మీరు ఎంతమంది కలకత్తా ఫ్యాన్స్ ఉన్నారు అండ్ ఎల్ఎస్జీ ఫ్యాన్స్ ప్రస్తుతం కామెంట్ చేయండి. నేను ఒక్కొక్క టీం గురించి ఒక వీడియో చేస్తాను, అంటే మామూలు మ్యాచ్ గురించి. అన్ని మ్యాచ్లు ఒకేదాన్ని చేస్తే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అదనమాట. అందుకని సిఎస్కే మ్యాచ్ కూడా జరిగిందండి, అది ఎట్లా జరిగిందో నేను మళ్ళీ వీడియో చేస్తాను. అండ్ ఎల్ఎస్జీ నేను చెప్పాలంటే చాలా బెటర్ అయింది. ఇంతకుముందు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ ఉండేది, సరిగ్గా ఆడేవాళ్ళు కాదు. ఆడినా ఒక 2 మ్యాచ్ గెలిచేవాళ్ళు. పంత్ కెప్టెన్సీ అయితే బాగా ఆడుతున్నారు, ఫీల్డింగ్ కూడా ఎక్సలెంట్, బౌలింగ్ అయితే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి. ఇంకా నిన్న అంత ఎందుకు కొట్టించారు బౌలింగ్ ఉందంటే పిచ్, అది బ్యాటింగ్ పిచ్లు ఎక్కువ తీసుకుంటున్నారు ఏంటంటే ఐపీఎల్ వాళ్ళు, దానివల్ల భయంకరంగా రన్స్ వస్తుంది. ఎల్ఎస్జీ కూడా దాదాపు 238 పైన కొట్టారు రన్స్. అప్పటికి వీళ్ళు 4 రన్స్ తక్కువ కొట్టించుకున్నారంటే ఆ 1 రన్తో గెలిచినట్టు కాబట్టి అది గ్రేట్ అని చెప్పుకోవాలి. సో ఎల్ఎస్జీ ఫ్యాన్స్ లైక్ వేసుకోండి అమ్మ, కలకత్తా ఫ్యాన్స్ కూడా లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.